చాలామంది అంటారు ఈ 40 రోజులు, ఈ 40 రోజులు, ఈ 40 రోజులు ఈ శాపమైన రోజులా, మంచి రోజులు కాదా? పిల్ల పెళ్లి పెట్టుకోవాలంటే భయం. ఏంటి 40 రోజులయ్యా, 40 రోజులు అవనే? ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం జరపాలంటే ఈ 40 రోజులు అవనే? ఏంటి నీ భక్తి ఈరోజు? దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకుని ఏంటి నువ్వు? ఈ ఆచారాలను విడిచిపెట్టి రావాలి, పెట్టాలి. పిల్లకి పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, పెళ్లి కావాలని ప్రార్థన చేసేదేమో సేవకుడు, ముహూర్తం పెట్టేదేమో ఇంకొకడు. ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు ఇవ్వయ్యా, ఇల్లు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసేది సేవకుడు, ముహూర్తం పెట్టేది సిద్ధాంతి. ఏంటి ఆచారాలు? దేవుడు అంటున్నాడు ఈ ఆచారాల నుండి విడిచి బయటికి రండి, ఈ ఆచారాలను విడిచిపెట్టండి. వాళ్ళందరూ అంటున్నారు అయ్యా ఇది మా పితరులు పూర్వం నుండి పూర్వాచారం ఇది. దేవుడు అంటున్నాడు అరే మీరు చేతులు కడుక్కుంటున్నారా? కడుక్కోవలసింది చేతులు కాదురా, హృదయం. మీ హృదయం కడగాలి. ప్రభు బలలో చేయవేస్తున్న నువ్వు పరిశుద్ధంగా నా చేతులు ఉండాలి. అయ్యగారు రొట్టె పెడతాడని చెప్పి చేతులు సబ్బెట్టి కడుక్కున్నావా? హృదయం కడుక్కున్నావా? కడగాల్సింది నీ హృదయం. నీ చేతిలో మురికి కాదు, హృదయంలో మురికి కడగాలి. నీ చేతులను శుభ్రపరచుకోవడం కాదు, నీ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. వారు చేతులు కడుగకుండా భోజనములో చేయవేయరు. ఈరోజు మీరు భోజనంలో చేస్తున్నారు కదా, మీరు కడగవలసింది హృదయం, కడుక్కోవలసింది హృదయం. హృదయం కడగాలంటే హృదయంలో ఆచారాలు ఉండకూడదు. ఎన్ని ఆచారాలు! జాగ్రత్త. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవునిలోకి వచ్చిన తర్వాత బ్రతుకంతా దేవునితోనే ఉండాలి. పెళ్ళి వస్తే నీ పితరుల ఆచారం, కుటుంబంలో వివాహమైన, వ్యాపారం మొదలుపెట్టిన, ఏ కార్యం మొదలుపెట్టినా నీ ఆచారం మాత్రం మానట్లేదే. దేవునిలోకి వచ్చిన తర్వాత వాక్యానుసారంగా బ్రతుకు చూడు, అద్భుతం జరిగింది. నాకు తల్లి సాక్ష్యం చెప్పింది. మా వాళ్ళందరూ అవన్నీ పెట్టేవాళ్ళని ఏం పెట్టలేదు. వచ్చి దేవుని సేవకులు సంఘం వచ్చి ప్రార్థన చేసింది. నేనైతే చూడలేదు, కానీ నాకు తెలిసి స్లాబ్ మట్టానికి వెళ్ళిపోయి ఉండదు. ఈరోజు నీ ఆచారాల నుంచి బయటికి రా, నీ ఆచారాలను విడిచిపెట్టరా. దేవుళ్ళలోకి వచ్చాక కూడా ఇంకా ఆచారాలు ఎందుకు, ముహూర్తాలు ఎందుకు? విడిచిపెట్టేసాయి. పాత పాట ఒకటి ఉంది, అన్ని కాలంబులు ఆయనయే. ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, ఏంటిది? అన్నీ ఆయనయే, సమస్తము ఆయనే. గడియారంలో చిన్న ముళ్ళు ఎక్కడున్నా, పెద్ద ముళ్ళు ఎక్కడున్నా కానీ అంత శుభమే, అశుభం ఏది లేదు. ఈరోజు ఒకవేళ నువ్వు నీ కుటుంబం వెనకబడడానికి కారణం, నీ కుటుంబం శోధనలోకి వెళ్ళడానికి కారణం ఈ ఆచారాలనేమో. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని ఆచారాలు వచ్చి పడుతున్నాయి, కొన్ని ఆచారాలను తీసుకొస్తున్నారు. ఈరోజు యేసయ్య చెప్పిందేంటి, మనం చెప్పవలసిందేంటి, మనం బోధించవలసిందేంటి? మనం ప్రకటించవలసింది సిలువ సువార్త, మనం ప్రకటించాల్సింది సిలువను. కానీ చాలామంది ఈరోజు క్రైస్తవుల్లో కూడా చీడ పురుగులు తయారయ్యారు. అనేకమైన ఆచారాలు అలవాటు చేస్తున్నారు, అనేకమైన ఆచారాలు.